ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీ గారు రాసిన ఆకుపచ్చని జ్ఞాపకాలు అనే పుస్తకం నుంచి ఆనాటి వాన చినుకులు అనే కథ. తను తీసే సినిమాల్లాగే జీవిస్తున్న మనిషి పతంజలి. అతను అందమైన డ్రీమర్ అని సమీక్షిస్తుంటారు కొందరు పత్రికా రచయితలు. ఈ ప్రపంచంలో మీకిష్టమైన మనిషి ఎవరు అని అడిగితే నేనే అంటాడు. జవాబులో ఎంత అహంకారం ఉందో ఎగబడి తన సినిమాల్ని చూసే ప్రేక్షకులే గ్రహించాలి. తన ఫోటోలు ఏ పత్రికల్లోనూ రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అతని సినిమాల్ని అంతగా ప్రేమించే ప్రేక్షకులకి పత్రికల్లో అతని ఫోటో చూసుకునే భాగ్యం కూడా కలగనీయకపోవటం అన్యాయం. ఇంటర్వ్యూ కావాలని ఏ జర్నలిస్ట్ అయినా అడిగితే మీరడిగే ప్రశ్నలకి ఆయన సినిమాలే జవాబులు చెబుతాయని చెప్పిస్తాడు సెక్రటరీతో. బయట ప్రపంచంలోకి రాకుండా 4 గోడల మధ్య గడిపే ఈ పతంజలిని ఏమనాలి? అహంతో కళ్ళు నెత్తికెక్కాయి అనటంలో తప్పేం లేదేమో అని రాస్తుంటారు మరో వర్గం పత్రికల వాళ్ళు. జీవితంలో పతంజలికి అత్యంత ఇష్టమైంది ఒంటరితనం. స్నేహితులు సన్నిహితులు లేరతనికి. ప్రారంభోత్సవాలకి ఫంక్షన్లకి వెళ్ళడు. అత్యంత ఉన్నత సాహిత్యం తప్ప సాదాసీదా పుస్తకాలు పత్రికలు చదవడు. అభిమానులమంటూ వచ్చిన వాళ్ళని కలవడు. వాళ్ళు రాసే లేఖల కేసి కన్నెత్తి కూడా చూడడు. ఆఫీస్ రూమ్లో సీరియస్గా పనిచేసుకుంటున్నాడు పతంజలి సెక్రటరీ కృష్ణారావు. అప్పుడే వచ్చిన పతంజలి, మనకి కనిపించే ప్రతీదీ పరిశుభ్రతతో ఉండాలి, అందమైన అభిరుచితో చక్కని భావుకతతో నిండిపోవాలి. ఆ రోజు వస్తుందంటావా కృష్ణారావు అన్నాడు. వచ్చింది సార్, నేను చూస్తూనే ఉన్నాను, పని చేసుకుంటూనే అన్నాడు కృష్ణారావు. నిజమా? ఎప్పుడు ఎక్కడా అడిగాడు పతంజలి. మీ సినిమాల్లో సార్. చిరాకు పడ్డ పతంజలి, సినిమాలు నేనెందుకలా తీస్తున్నానో తెలుసా? అవి చూసిన జనంలోనే నేను కోరుకునే మార్పు రావాలని అన్నాడు. మీరు కోరుకున్నట్లు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు భావకుడు కాకూడదట సార్. అదే జరిగితే అభినందించేవాళ్ళు విమర్శించేవాళ్ళు ఉండరట. అప్పుడు ఈ ప్రపంచమంతా అసహ్యంగా తయారవుతుందంట అన్నాడు కృష్ణారావు. ఎవరు చెప్పారు నీకిది అన్నాడు. క్రియేటివిటీ అనే లెక్చర్లో భగవాన్ రజనీష్ అనే కృష్ణారావు అనడంతో నవ్వేసిన పతంజలి, చూడు కృష్ణారావు, నువ్వు అందమైన బట్టలు కట్టుకున్నావనుకో నీది మంచి టేస్ట్ అంటారు. నువ్వు అందమైన బట్టలు కుట్టావనుకో నువ్వు మంచి క్రియేటర్వి అంటారు. పై రెండిటికి తేడా ఉన్నట్టే క్రియేటర్కి భావకుడికి మధ్య కూడా చాలా తేడా ఉంది. మాట్లాడలేదు కృష్ణారావు. ఇంకో విషయం చెప్తాను విను, ఇది కూడా నా అనుభవంలో నుంచి పుట్టిన సత్యమే చెప్పమన్నాడు కృష్ణారావు. ఒక ఖాళీ స్థలం ఉందనుకో, దాన్ని పరిశుభ్రంగా ఉంచటం నేర్చుకోవాలి మనిషి. అలా ఉంచటం అలవాటైతే తోట ఒకటి వేద్దామని ఆలోచన కలుగుతుంది. అభిరుచిలో నుంచి భావుకత జన్మిస్తుంది. ఆ భావుకత అన్నది మనిషిలో దానికిగా అది పుట్టాలి గాని నేర్చుకోవడం వల్ల రాదు అంటుంటారు మీరు. ఈ నేర్చుకోవడం ఎలాగో సార్ చెప్తారా అడిగాడు కృష్ణారావు. చెప్పడం మొదలెట్టాడు పతంజలి. విన్సెంట్ వ్యాంగో, పికాసో, ఎడ్మండ్ డ్యూలాక్, బోరిస్ వెలిజోలా లాంటి పాశ్చాత్య కళాకారుల వర్క్స్ని స్టడీ చేయాలి. ఉయర్ ఖయూమ్, పిల్లలమర్రి చినవీరభద్రుడు, జలీల్ జిబ్రాన్ లాంటి కవుల్ని, శిలాలోహిత అనే కావ్యం రాసి ఆత్మహత్య చేసుకున్న రేవతీదేవి లాంటి కవయిత్రులు అందించిన ఆహ్లాదాన్ని జీర్ణం చేసుకోవాలి. పాల్ మ్యారియట్, ఇన్నియో మొరికాని, హ్యూగో మాంటిగ్రో లాంటి వెస్ట్రన్ మ్యూజిక్ కంపోజర్స్ కంపోజిషన్స్ని అవపోసన పట్టాలి. నేర్చుకోవడం అంటే అదే. అప్పుడే ఈ జనానికి పరిశుభ్రత, సంస్కారం, అభిరుచి, భావుకత ఏర్పడతాయి. మామూలు మనిషి కూడా మహానుభావుడిగా రూపాంతరం చెంది తీరుతాడు. అందుకు ఉదాహరణ ఎవరంటే నేనే అని ముగించాడు పతంజలి. విన్న కృష్ణారావు, మనిషి భావకుడిగా మారాలంటే మీరు చెప్పినట్టు స్టడీ చేసి తీరాలంటారా సార్ అన్నాడు. అవును,
ఆల్మోస్ట్ అరిచినట్టు సమాధానం చెప్పాడు పతంజలి. ఆలోచనలో పడ్డ కృష్ణారావు నిశ్శబ్దంగా నిష్క్రమించారు అక్కడి నుంచి. ఎన్ఎస్ నారాయణ, స్కూల్ టీచర్, గంధంవారిపాలెం, జగ్గైపేట మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆ రోజు వచ్చిన అభిమానుల ఉత్తరాలన్నీ చదివి పతంజలి తరపున ఓపిగ్గా జవాబులు రాసిన కృష్ణారావు ఆకర్ణ విప్పాడు రిప్లై కవర్ పెట్టి మరీ రాసిన ఆ నారాయణరావు లేఖని. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అయిన నారాయణరావు రాసిన 104వ ఉత్తరం అది. అతని ఇంటి గోడకి చనిపోయిన తల్లిదండ్రుల ఫోటోలు లేవట. తను భార్య పెళ్ళయ్యాక తీయించుకున్న ఫోటో కూడా పెట్టలేదట. ఏ దేవుళ్ళు దేవతల ఫోటోలు కూడా లేవట. ఉన్నదల్లా చాలా కష్టపడి సంపాదించుకున్న పతంజలి ఫోటో మాత్రమేనట. ప్రతిరోజు అతను పూజించేది ఆ పటానికేనట. నారాయణరావు కోరిక ఒకటే, సెక్రటరీతో కాకుండా పతంజలి స్వదస్తూరితో 4 వాక్యాలు రాసి సంతకం చేసి పోస్ట్ చేస్తే తనకి కోట్లు సంపాదించినంత సంతృప్తట. దేవుడు తనకిచ్చిన ఈ జన్మ ధన్యమైనట్టేనట. శాంతం చదివిన కృష్ణారావు కణతల మీద వేళ్లతో రుద్దుకుంటూ నిట్టూర్చాడు. ఆంధ్రదేశంలో ఎక్కడో మారుమూల గ్రామం నుంచి రాస్తున్న ఆ అభిమాని ప్రతి లేఖలోనూ నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతటి అభిమానంతో రాస్తున్న ఉత్తరాలకు పతంజలి సమాధానం ఇవ్వకపోవడం అన్యాయం అనిపించింది కృష్ణారావుకి. కార్తీక పౌర్ణమి ఆ రోజు. సంపూర్ణ చంద్రదర్శనం. పతంజలి భవనంలోకి శబ్దాలు చేయకుండా ప్రవేశిస్తున్నాయి చల్లగాలులు. బాల్కనీలో పరిచిన బూరుగుదూది పరుపు మీద కూర్చున్న పతంజలి సన్నగా పొడుగ్గా ఉన్న వైట్ డ్రమ్ని చాలా నెమ్మదిగా చప్పరిస్తూ చేత్తో పక్కనే ఉన్న టేప్ రికార్డర్లో ప్లే బటన్ నొక్కాడు. పింక్ ఫ్లాయిడ్ ట్రాక్ ఆరంభమైంది. సంగీతాన్ని వింటూ చందమామని చూస్తూ వైన్ చప్పరిస్తూ త్వరలో తీయబోయే సినిమా కథ గురించి ఆలోచిస్తుండగా అప్పుడే వచ్చిన కృష్ణారావు చేతిలో లెటర్ హెడ్ ఒకటి ఉంది. క్షమించండి సార్, మీతో కొంచెం పనుంది. విషయాన్ని వేమన పద్యమంత క్లుప్తంగా చెప్పాడు కృష్ణారావు. ఎలాంటి జవాబు ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉండిపోయిన పతంజలి కాసేపు అయ్యాక అన్నాడు, నేను తప్పు చేస్తున్నాననిపిస్తుంది కృష్ణారావు గారు అని. సంబోధనలో మార్పుని గమనించిన కృష్ణారావు, ఏంటి సార్ అన్నాడు. మీతో కాస్త చనువుగా మాట్లాడడం. అలా మాట్లాడడం వల్ల నేను ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోలేదు సార్. ఇప్పుడు నన్ను పని చేయమనడం అడ్వాంటేజ్ తీసుకోవడం కాదు. అభిమానినంటూ ఎవరో రాసిన ఉత్తరానికి నన్ను జవాబు రాయమనడాన్ని ఏమనాలి కృష్ణారావు గారు? పైగా ఈ టైంలో. చూడండి సార్, 100 ఉత్తరాలకి పైగా రాసిన అతనికి మరి మీరీ జవాబు రాయటం వల్ల అర్ధనా లాభం ఉందా ఆ మనిషికి? మీరు ఆశించినట్టు ప్రతి మనిషి భావకుడు కావాలంటే లక్షల సంఖ్యలో మనుషులు మీ సినిమాలు చూడాలి, స్పందించాలి. మీరు కోరుకుంటున్న కోవకి చెందిన ఈ భక్తుడికి మీరు జవాబు రాయటం న్యాయం. మీ ఉత్తరం అందుకున్న ఆ అభిమాని ద్వారా మరో 10 మంది అభిమానులు పుడతారు. వాళ్ళని కూడా మనం గౌరవిస్తే ఆ 10 మందిలోంచి 100 మంది, వాళ్లలో నుంచి 1000 మంది, లక్షల మంది, కోట్ల మంది. అప్పుడే మీ కల నిజమవుతుంది. మీరే చెప్పారు ఒకసారి, అభిమానిస్తూ ఉత్తరాలు రాస్తే తన ఆఖరి క్షణం వరకు జవాబులిస్తూనే వచ్చారు చలం అని. సత్యం మాట్లాడుతున్నాను. అర్థం చేసుకుంటే చాలా సంతోషిస్తాను. అవమానిస్తున్నానని అపార్థం చేసుకున్నా కూడా సంతోషిస్తాను. మరి వస్తాను, వెళ్ళిపోయాడు కృష్ణారావు. ప్రతిరోజు ఉదయం 9 కాగానే ఆఫీస్ రూంలో కూర్చుని పని చేసుకునే కృష్ణారావు మర్నాడు రాలేదు. మధ్యాహ్నం సాయంత్రం దాటినా రాలేదు. రాత్రి 8ంటికి పతంజలే కృష్ణారావు ఇంటికి కారేసుకొచ్చి తనని ఇంటికి తీసుకువెళ్తూ దారిలో చెప్పాడు, నువ్వే నెగ్గావు కృష్ణారావు. ఇవాళ పొద్దుటే నారాయణరావుకి రిప్లై రాసి నా ఫోటో మీద సంతకం చేసి పోస్ట్ చేశాను. జవాబు రాయమన్నది నా పంతం నెగ్గించుకోవడానికి కాదు, ఒక అభిమానిని తృప్తిపరచడానికి సార్. సరే, ఒప్పుకుంటున్నాను. కానీ రాత్రి నువ్వు ఆర్గ్యూ చేసిన పాయింట్కి మట్టుకి నేనేమాత్రం కన్విన్స్ కాను. ఏంటి సార్? ఒక అభిమాని ఆనందం ద్వారా 10లు 100ల్లో నుంచి లక్షల సంఖ్యల్లో అభిమానులు పుడతారన్నావు.
వాళ్ళంతా భావకులుగా రూపాంతరం చెందుతారన్నావు. నేను ఒప్పుకోను. ఒక మనిషి భావకుడిగా మారాలంటే ఆ మధ్య చెప్పినట్టు నాలా ఎంతో చదవాలి, ఎన్నో వినాలి, చూడాలి. ఏమంటావు? సమాధానం చెప్పాలనిపించినా ఆ సమయంలో చెప్పడం అనవసరం అనిపించి మౌనంగా ఉండిపోయాడు కృష్ణారావు. వాచ్మెన్ గేట్ తెరిచాడు. కారు లోపల పార్క్ చేసిన పతంజలి బాల్కనీలోకి వెళదాం రమ్మని ఆహ్వానిస్తే వెనకే వెళ్ళాడు కృష్ణారావు. పరుపు మీద కూర్చున్నారిద్దరు. రమ్మ ఆఫర్ చేస్తే తనకు అలవాటు లేదన్నాడు కృష్ణారావు. సరే అని గ్లాస్ అందుకుని చంద్రుణ్ణి చూడ్డంలో లీనమైన పతంజలి కాసేపు అయ్యాక అన్నాడు, ఈసారి సినిమా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో తీద్దామని ఒక పాయింట్ అనుకున్నాను. అలాగే సార్ అన్న కృష్ణారావు చెప్పడం మర్చిపోయాను. రేపు నాకు లీవ్ కావాలి సార్ అన్నాడు. ఎందుకు అడిగాడు పతంజలి. ఎన్నాళ్ల నుంచో కంచి పీఠాధిపతుల్ని చూడాలంటుంది మా ఆవిడ. మిమ్మల్ని అడిగి రేపు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీరు సరే అంటే ఉదయాన్నే బయలుదేరుతాం. అలాగే, వచ్చేటప్పుడు ఒక మంచి కథ తీసుకురా కృష్ణారావు. కంచిలో పట్టుచీరలు దొరుకుతాయి కానీ కథలెక్కడ దొరుకుతాయి సార్? ఎందుకు దొరకవు? కథలన్నీ చివరికి చేరేది కంచికే అంటారు కదా. పతంజలి జోక్కి నవ్వేసిన కృష్ణారావు కాసేపు అయ్యాక బయలుదేరాడు ఇంటికి. ఆ రోజు పోస్ట్ చూసిన కృష్ణారావు మతి చెలించినట్టయింది. అన్నీ గంధంవారిపాలెం నుంచి వచ్చిన ఉత్తరాలే, 100కు పైగా ఉంటాయి. స్కూల్ టీచర్ నారాయణరావు సుదీర్ఘ లేఖ సరే, గంధంవారిపాలెం సర్పంచి, గంధంవారిపాలెం పంచాయతీ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, గంధంవారిపాలెం ఆర్ఎంపీ డాక్టరు, గంధంవారిపాలెం టెంపుల్ ఈవో, అలా ఆ ఊరి వాళ్లంతా రాసేశారు. నారాయణరావు చెప్తుంటే సొల్లు కబుర్లని కొట్టిపారేసిన వాళ్ళు పతంజలి స్వహస్తాలతో రాసిన ఉత్తరం చూసి ఆశ్చర్యపోయారట. అతని సినిమాల్లో గొప్పతనం గురించి విపులంగా చెప్పేసరికి విని మంత్రముగ్ధులైపోయారట. వాళ్ల ఊళ్ళో సినిమా హాల్ లేదట. ఊరంతా రాజమండ్రి వెళ్లి ఈ మధ్య విడుదలైన సమాధి నంబర్ 7 సినిమా చూశారట. అది సినిమా కాదట, జీవితమట. అందులో పాత్రలు కాదట, నిత్య జీవితంలో వాళ్లకి ఎదురవుతున్న మనుషులట. ఆ ఊరి జనం ప్రార్థించటం ఏమిటంటే పతంజలికి గంధంవారి పాలెంలో ఘనమైన సన్మానం చేయాలని. ప్రయాణం కొంచెం కష్టమైనా వచ్చి తీరాలని మనసారా కోరుకుంటున్నారు. ఆఫ్టర్ ఆల్, అభిమానికి ఉత్తరం రాయడానికే అంతరార్థాంతం చేసిన పతంజలి సన్మానం అంటే వస్తాడా? ఆలోచనలో పడ్డ కృష్ణారావు అతన్ని ఎలా ఒప్పించాలా అని తెగ సతమతమవుతూ సాయంత్రం వరకు గడిపాడు. ఎంత ఆలోచించినా ఎలాంటి చిట్కా దొరకలేదు. ప్రయత్నించి చూద్దాం అని బయలుదేరాడు లోపలికి. డ్రాయింగ్ రూంలో టీవీ చూస్తున్నాడు పతంజలి. వార్తలు వస్తున్నాయి. చదువుతున్న అమ్మాయి చంద్రకాంత అంత అందంగా ఉంది కానీ ఒకటే లోపం, ముఖానికి బొట్టు లేదు. క్రిస్టియన్ అనుకుంటాను అని పెద్ద బొట్టు ఒకటి తెచ్చి టీవీ స్క్రీన్ మీద ఆమె నుదుటి భాగాన్ని అంటించి అప్పుడు సంతృప్తి పడి మరీ వార్తలు చూడ్డంలో లీనమవుతున్నాడు పతంజలి. ఇంతలో ఉత్తరాల కట్టతో ప్రత్యక్షమయ్యాడు కృష్ణారావు. అయిష్టంగా వాటిని చూసిన పతంజలిని ఏమాత్రం పట్టించుకోకుండా సర్వం చదివి వినిపించాడు కృష్ణారావు. విన్న పతంజలి ముఖంలో తమాషా అయిన కాంతిరేఖ ఒకటి మెరిసింది. ఇవన్నీ నాకెందుకు వినిపించినట్టు? మీకొచ్చిన ఉత్తరాలు ఎప్పుడు వస్తుంటాయి కదా, ఏనాడు లేనిది ఈనాడు నా దగ్గరికి పట్టుకొచ్చి ఎందుకు వినిపించినట్టు? ఎవరైనా ఒక పాపులర్ స్టార్ మార్కెట్లో ఉంటే ప్రతి ఊళ్ళోనూ కిళ్ళీ కొట్టువాడు, చిన్న ఫ్యాన్సీ షాప్ వాడు, ఫ్యాన్స్ అసోసియేషన్ అని లెటర్ హెడ్ వేయించి ఉత్తరాలు రాసేస్తుంటారు. ఫోటోలు పంపించమని కోరుతుంటారు. ఇవి అలాంటి వాళ్ళు రాసిన ఉత్తరాలు కాదు. ఒక దర్శకుడు సినిమాని మూకమ్ముడిగా చూసి స్పందించి రాసినవి. వీటిలో భాషాదోషాలుండొచ్చు, భావాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. ఇంతకీ ఏమంటావు? వీళ్ళందరికీ నేనే స్వయంగా జవాబులు రాయాలంటావా ఏంటి? వాళ్ళు చేయబోయే సన్మానానికి మీరు అటెండ్ కావాలంటాను. అవును సార్, ఎక్కడో కుగ్రామంలో ఉన్న జనం మనసుల్ని ఒక్క సినిమాతో మీరు దోచేసుకోవడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఎవరికైనా చెప్పినా నమ్మదగిన విషయం. సార్, ఇది ఆస్కార్ రావటం కంటే గొప్ప విషయం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మీ ఫిల్మ్ సెలెక్ట్ అవ్వడం, అవార్డు రావడం కంటే గొప్ప విషయం.
ఈ విషయం పక్కన పెడితే గ్రామీణ వాతావరణంలో మీరు తీయబోయే సినిమా కథకి సంబంధించి ఈ ట్రిప్ మీకు బాగా ఉపయోగపడుతుంది. సెక్రటరీ కృష్ణారావు చెప్పే ప్రతి మాట సబబుగా ఉండడమే కాకుండా సత్యంలా అనిపించడంతో మరేం ఆలోచించకుండా సరే అనేశాడు పతంజలి. సెంట్రల్ స్టేషన్లో రాత్రి 10:30కి బయలుదేరిన హౌరా మెయిలు గంట లేటుగా బయలుదేరింది. ఏసీ ఫస్ట్ క్లాస్లో కూర్చున్న పతంజలి హమ్మయ్యా అనుకున్నాడు. అంతసేపు డిమ్గా వెలిగిన బల్బుల్లో కాంతి 2 రెట్లు పెరిగింది. అప్పుడు చూశాడు తన కూర్చున్న సీట్ కేసి. గ్రే కలర్ రెగ్జిన్ క్లాత్తో కుట్టిన ఆ సీట్లు వెడల్పైన టేకు చెక్కంత గట్టిగా ఉన్నాయి. వాటి మూలలు అంచులు దుమ్ముతో నిండి అట్టగట్టుకుపోయి ఉన్నాయి. స్విచ్ బోర్డు కింద ఫిక్స్ చేస్తున్న యాష్ట్రే సిగరెట్ పీకలతో నిండిపోయి ఉంది. వాటికేసి అసహ్యంగా చూసిన పతంజలి లేచి బాత్రూం వైపు వెళ్ళాడు. తలుపు తెరవగానే వాసన గిజాటున ఉంది. మకిలి పట్టేసి ఉన్న స్టీల్ వాష్ బేసిన్ పైనున్న ట్యాప్ బలంగా ప్రెస్ చేసేసరికి ఎర్రటి నీళ్లు ఫోర్స్డ్గా బయటకొచ్చాయి. ముఖం చేతులు కడుక్కుందామనుకున్న వాడల్లా ముక్కు మూసుకొని మరీ వెనక్కొచ్చేశాడు. ముఖం ఇబ్బందిగా పెడుతూ సీట్లో కూర్చుని నీళ్లున్నాయా అన్నాడు. స్టేషన్లో కొన్న పాండిచేరి మినరల్ వాటర్ బాటిల్ని అందించాడు కృష్ణారావు. యూరప్లో ఇలాంటి ట్రైన్స్ ఎంత శుభ్రంగా ఉంటాయో తెలుసా? తాగిన నీళ్ల సీసాని తిరిగి అందిస్తూ అన్నాడు పతంజలి. తెలియదన్నట్టు చూశాడు కృష్ణారావు. అక్కడే హాయిగా కాపురం చేయొచ్చునన్నంత పరిశుభ్రంగా ఉంటాయి ప్లాట్ఫారాలు. ఆగి ఉన్న ట్రైన్ కంపార్ట్మెంట్లోకి ఎక్కామో లేదో చాలా కాస్ట్లీ పర్ఫ్యూమ్ వాసన ఆహ్లాదపరుస్తుంది. దివాన్ కాట్స్లో ఉన్న సీట్ల మీద గ్రే కలర్ వేసున్న రైలు పెట్టి గోడలు చేయబడి ఉన్నాయి. కూర్చున్న వాళ్ళకి ఏ నొప్పి తగలకుండా స్మూత్ జర్కుతో కదిలే ట్రైన్ కొన్ని క్షణాల్లోనే మన విమానాల స్పీడ్ అందుకుంటుంది. గులాబీ రంగు డ్రెస్ వేసుకొచ్చే హోస్టెస్లు ఆరెంజ్ జ్యూస్ అందించి ఏ రకంగా బ్రేక్ఫాస్ట్ కావాలో తెలుసుకొని మరీ నమ్రతగా నిష్క్రమిస్తారు. తలొంచుకున్న కృష్ణారావు, సారీ సార్, మనం వెళ్లే ప్రాంతానికి ఫ్లైట్ సర్వీస్ లేదు అన్నాడు. ఫ్లైట్ గురించి కాదు, మనుషులు శుభ్రంగా ఉంటే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. ఆ మనిషే శుభ్రంగా ఉండాలంటే వాడికి కొంత జ్ఞానం కావాలి. అదే ఉంటే కళాత్మకమైన జ్ఞానం పుడుతుంది. ఇవన్నీ మనిషిలో మూర్తీభవించాలంటే వెనుకటికి నేను చెప్పానే ఆ స్టడీ కావాలి అని. చెప్పిందే ఎన్నిసార్లు చెప్పించుకుంటావు నా చేత అంటూ ఆర్టిస్టిక్ లైఫ్ గురించి భావుకత గురించి చాలాసేపు మాట్లాడిన పతంజలి చాలా ఆలస్యంగా నిద్రపోయాడు ఆ రాత్రి. ఉదయం 10:30కి రాజమండ్రిలో ఆగింది మెయిల్. పరికిస్తూ వికారంగా ముఖం పెట్టి చూస్తుండగా దిగిపోయారు 15 మంది జనం. అందరి చేతుల్లోనూ పూలదండలున్నాయి. లాల్చీ పైజమా వేసుకొని నల్లగా పొడుగ్గా ఉన్న బక్కపల్చని యువకుడు పతంజలినే రెప్పార్పకుండా చూస్తూ పెద్ద దండని పతంజలి మెళ్ళో వేసేసి సాష్టాంగ పడిపోయాడు. మనం బయలుదేరదామా? మనం మారాల్సిన ఆ ప్యాసింజరు ఏ ప్లాట్ఫారంలో ఆగింది అన్నాడు ఇంకో మనిషి. అసలే అంతులేని విసుగు వికారాలతో ఉన్న పతంజలి మళ్ళీ ప్యాసింజర్ ఏంటని అడుగుతుంటే మధ్యలోకి వచ్చిన నారాయణరావు, మన్నించండి, ఈ మెయిల్ మా బలభద్రాపురం స్టేషన్లో ఆగదండి అంటుండగా ఆ జనం మధ్యలో ఉన్న ఒక మనిషి, మనం ఎక్కాల్సిన ప్యాసింజరు బండి పక్క ప్లాట్ఫారంలో ఉంది, సిగ్నల్ ఇచ్చేశారు. రామభక్తుడైన ఆంజనేయ స్వామిలా పతంజలి కాళ్ల దగ్గరే కూర్చున్న నారాయణరావు తన ఆరాధ్య దైవమైన ఆ సినిమా దర్శకుడు నోట్లోంచి ఏ పలుకైనా బయటపడుతుందేమోనని అల్లనేరేడు కాయల్లాంటి తన కళ్లతో ఆత్రంగా చూస్తున్నాడు. పతంజలి ఎవరికేసి ఏమాత్రం చూడ్డం లేదు. శారీరకంగానూ మానసికంగానూ ఎంతో అందమైన యువకుడు భావకుడు అయిన ఆ చలనచిత్ర దర్శకుడు ఈ లోకంలో లేడు. శీతవేళలో చందన పరిమళాలతో ప్రసరించే ఒక సుందరము అయిన లోకంలో ప్రయాణం చేస్తున్నాడు. ఎటు చూసినా పచ్చని పైరులతో నిండిన వేలాది ఎకరాల పంట పొలాలు, వాటి అంతమెక్కడో చూద్దామన్నా కంటికందనంత విస్తీర్ణంగా పరుచుకుపోయి ఉన్నాయి. వాటి మధ్యలో పచ్చని ఆ భూదేవి తీసుకున్న పాపిట రైలు పట్టాలు, నలుపు మధ్యలో
నీలం పొగల్ని వదిలే రైలు ఇంజిను, తెల్లటి పాలరంగు వేసిన బోగీల్ని లాక్కుని వెళ్తుంది. లోపలి గోడలకి మొట్టమొదటిసారిగా స్త్రీకి చారుడు కళ్ళని చిత్రించిన బెంగాలీ చిత్రకారుడు జెమినీ రాయ్ చిత్రాలు, రాజా రవివర్మ పెయింటింగ్లు, బాపు వర్ణ చిత్రాలు వేలాడుతున్నాయి. ఎలాంటి మరకలు లేని బూరిగిదూది పరుపులతో కుట్టి ఉన్న సీట్లు కునేగా మురికలందు పరిమళాల్ని వెదజల్లుతున్నాయి. ఒక పరుపు మీద కూర్చున్న మహాగాయకుడైన గులాం అలీ పరుగెట్టే బండిలోంచి పుడుతున్న తాళంలో ఊచల కిటికీలోంచి చూస్తున్న గాలి కెరటాలు చూపించే శృతి సాయంతో మేఘమల్హార్ రాగంలో ముషాయిరాల్ని గానం చేస్తున్నాడు. ఆ గాయకుడికి ఎదురు పరుపు మీద కూర్చున్న పతంజలి అంజలి ఘటిస్తూ ఆస్వాదిస్తున్నాడు. వేగం తగ్గిన పొగబండి ఒక స్టేషన్లో ఆగేసరికి కిటికీలోంచి తిరిగి చూశాడు. ముదురు పచ్చని మామిడి తోటల మధ్య బొమ్మరిల్లులా ఉందా స్టేషన్. పరిశుభ్రానికి నిర్వచనంలా ఉన్న ప్లాట్ఫారం మీద తెల్లటి యూనిఫామ్ వేసుకున్న నల్లటి స్టేషన్ మాస్టర్ శుక్లపక్ష చంద్రుల్లా నవ్వుతూ చేతిలో పచ్చజెండా ఊపేలోపు ఆమ్రపాలి లాంటి అందమైన వస్త్రాలు రకరకాల రంగుల్లో మెరిసిపోతున్నాయి. ఆ జవ్వనులు అల్లుకున్న పొడుగాటి జడల చివర జలజల మోగుతున్నాయి. గంటలు వాళ్ల జడపాయల మధ్యన ఇమిడిన బంతిపూలు సూర్యుణ్ణి తెంచుకొని వచ్చి తగిలించుకున్నట్టున్నాయి. కాళ్లకున్న వెండి మువ్వలు శృతిబద్ధంగా నిర్మించినట్టున్నాయి. మొత్తంగా చూస్తే దేవకన్యలు మానవ రూపాలు ధరించి దర్శనమిస్తున్నట్టున్నారు. వాళ్లు లోపలికొచ్చారో లేదో స్టేషన్ని మూసేసి ఉన్న మామిడి తోటలో చిలకలు, కోకిలలు వేలాది సంఖ్యలో వచ్చి మూగాయ బోగిలో. బలభద్రాపురంలో బండాగింది. అందరితో పాటు రైలు దిగిన పతంజలి ప్లాట్ఫారం కూడా లేని ఆ చిన్న స్టేషన్ని చూస్తున్నాడు. ఇక్కడి నుంచి మీ ఊరు వెళ్ళడానికి టాక్సీ ఏమైనా అరేంజ్ చేశారా అడుగుతున్నాడు కృష్ణారావు. క్షమించండి సార్, ఈ మారుమూల అలాంటివేం దొరకవండి. దాదాపు పతంజలికి అంటుకుపోయి నిలబడ్డ నారాయణరావు నమ్రతగా అన్నాడు. మరెలాగ వెళ్ళడం? కాసేపట్లో రాజానగరం బస్సు వచ్చేస్తుందండి. అందాక గురువుగారు స్టేషన్ మాస్టర్ గారి క్వార్టర్స్లో విశ్రాంతి తీసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నానండి. పతంజలి కేసి చూడ్డానికే భయపడుతున్న కృష్ణారావు అతని ముందుకొచ్చి తలంచుకొని నిలబడి అక్కడికట వెళ్దామా సార్ అన్నాడు. ఏ జవాబు ఇవ్వక పతంజలి నిలబడి ఉన్నాడు. ఓ అరగంట కాలం గడిచాక హారన్ మోగించుకుంటూ రైలు పట్టాల్ని క్రాస్ చేసుకుంటూ వచ్చాగిందా బస్సు. బాగా దుమ్ము పట్టేసి ఉన్న ఆ ఎర్ర రంగు డొక్కు బస్సు కాస్త ఖాళీగానే ఉండటంతో కండక్టర్ని బతిమిలాడి మధ్యలో ఉన్న సీటు మొత్తం పతంజలి కృష్ణారావుకి తప్ప ఇంకో ప్రయాణికుడెవ్వడూ కూర్చోకుండా ఏర్పాటు చేశారు నారాయణరావు సహచరులు. లోపలికి ఎక్కి కూర్చున్న పతంజలి ఆ బస్సు లోపలంతా పరిశీలించటం మొదలెట్టాడు. మళ్ళీ ముదురు నీలం రంగు రెగ్జిన్ సీట్లన్నీ చిరిగిపోయి కొబ్బరి పీచి బయటకొచ్చేస్తూ కనిపించాయి. బస్సు బాడీ కట్టిన కొత్తలో వేసుంటారు ఆలివ్ గ్రీన్ పెయింట్. అది ఇప్పుడు పెచ్చులుడిపోతూ రేకులకి పట్టిన తుప్పు కూర్చున్న వాళ్ల నెత్తిమీద రాలుతూ ఉంది. డ్రైవర్ సీటు పైన పటాలు, వాటి ఫ్రేముల మూలల గుచ్చి వెలుగుతున్న అగరవత్తులు కనిపించాయి. వేగంగా ముందుకెళ్తోంది బస్సు. చాలా గంటల తర్వాత నెమ్మదిగా నోరు విప్పిన పతంజలి అన్నాడు కృష్ణారావుతో. ఏంటి సార్ అది? ఇంతకు ముందు చెప్పిందే మళ్ళీ చెప్పండి సార్, వింటాను అనడంతో మళ్లీ మొదలెట్టాడు పతంజలి. పరిశుభ్రమైన ఆలోచనలు మనిషిలో ఉంటే దానితో మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రపరుస్తాడు. శుభ్రంలో నుంచే అభిరుచి ఏర్పడుతుంది. అభిరుచే ఊహాలోకాల్లోకి తీసుకువెళ్తుంది. అదే భావుకథ. అతనే భావకుడు. ఇది నేను నమ్మిన సత్యం. నువ్వు పెట్టిన ఈ ప్రయాణంలో నేను చూస్తున్న చేదు అనుభవాలు నన్ను, నా సత్యాన్ని, కఠిన సత్యాన్ని చేశాయి. నిజం కృష్ణారావు, ప్రతి మనిషి ఒక భావకుడిగా మారాలంటే నాలా చాలా ఉద్గ్రంథాల్ని, నాలా సంగీతాల్ని, నాలా మహానుభావుల జీవిత చరిత్రల్ని చదివి విని పరిశీలించి పునీతం కావాలి. అప్పుడు గాని మనిషి భావకుడు కాలేడు. ఈ ప్రపంచాన్ని గొప్ప భావనా ప్రపంచం చేయలేడు ముగించాడు పతంజలి. మీలా స్టడీ చేస్తే తప్ప ఈ నాగరిక ప్రపంచంలో భావకుడు అనేవాడు పుట్టడంటారా సార్? కృష్ణారావు బలంగా వేసిన ప్రశ్నకి
పుట్టడుగాక పుట్టడు అన్నాడు పతంజలి. ఎర్ర కంకర దుమ్ము లేపుకుంటూ ఆగింది డొక్కు బస్సు. అదంతా చేగలనాడు ప్రాంతం. ఎప్పట్లాగే చుట్టూ ఉన్న జనానికి కాస్త దూరంగా వెళ్లి నిలబడి తన తలని 360 డిగ్రీలు తిప్పి చూసిన పతంజలికి సన్నటి మట్టి రోడ్డు తప్ప ఊరనేది కనుచూపు మేరలో కనిపించలేదు. అలా చూస్తూనే ఉన్న అతని దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చిన నారాయణరావు, ఈ మట్టి రోడ్డమ్మట 3 మైళ్ళు వెళ్తే మన ఊరు వచ్చేస్తుంది గురువుగారు. మిమ్మల్ని చాలా శ్రమ పెడుతున్నందుకు మమ్మల్ని మన్నించాలి అంటూ పతంజలి కాళ్ల మీద పడ్డ అతన్ని పైకి లేపిన కృష్ణారావు, 3 మైళ్ళు నడిచే వెళ్లాలా అంటుండగా వచ్చి ఆగిందో రిక్షా. చెప్పులు లేకపోయినా చాలా పరిశుభ్రంగా ఉన్నాయి కాళ్ళు. చలువ చేయించి కట్టుకున్న కాకి నిక్కరు, మోచేతుల దాకా మడత పెట్టిన రంగు వెలిసిన గళ్ల చొక్కా, నున్నగా గీసున్న గడ్డం, నూనె రాసుకుని దువ్వెనతో చక్కగా దువ్వుకున్న క్రాఫ్తో ఉన్నాడా రిక్షావాడు. పరిగెట్టుకుంటా వాడి దగ్గరికి వెళ్ళిన నారాయణరావు, గురువుగారు అలా ఎండలో మండిపోతుంటే బొమ్మలా నిలబడి చూస్తావేంట్రా, వెళ్ళు సామాన్లు పెట్టి దొరగారిని సీట్లో కూర్చోబెట్టు అని కసిరేసి మళ్లీ పరిగెట్టుకుంటూ పతంజలి దగ్గరకు వచ్చేసి, వీడి పేరు గోపాలం సార్, మా ఊరు దాటి ఎరుగడు. ఆ రిక్షా వీడి సొంతమేనండి. బండికి చిన్న రిపేర్ వస్తే చాలండి, దాన్ని బాగు చేసేదాకా బయటకు తీయడండి. ఆ డొక్కు రిక్షాకున్న రంగులు, దానికి ముందు వెనుక ఉండే అక్షరాలు కూడా వీడు రాసుకున్నవేనండి. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడండి. మూడ్ బాగుంటేనే బేరం కడతాడండి. వీడు రాని రోజు బస్సు దిగి ఊళ్ళోకి వెళ్లే మాలాంటోళ్ళకి నరకమేనండి. దయచేసి తమరి రిక్షాలో ఎక్కి కూర్చుంటే క్షణాల్లో లాగిచ్చేస్తాడండి వీడు. ఖరీదైన సూట్ కేసుని రిక్షాలో పెట్టిన గోపాలం తన బండిని పతంజలి దగ్గరకు లాక్కొచ్చినప్పుడు అతని శిరస్సు నుంచి సిరిపాదం వరకు పరిశీలించి చూసిన పతంజలికి ఎంత స్వచ్ఛంగా ఉన్నాడీ మనిషి అనిపించింది. రిక్షా సీట్లో కూర్చొని కాళ్లు పెట్టుకునే చోట్లో 2 పెద్ద సూట్ కేసులు ఉండటంతో సీట్లో కూర్చున్నా కాళ్లు పెట్టుకోవడం ఇబ్బంది అనిపించిన కృష్ణారావు పతంజలితో అన్నాడు, మీరీ సీట్లో కూర్చొని కాళ్లు పెట్టుకోవడానికి చోటు లేక అవస్థ పడుతూ ఆ గతుకుల కంకర రోడ్లో ప్రయాణం చేసే కంటే మన కూడా ఉన్న వీళ్లతో పాటు నడిచి వెళ్తేనే బాగుంటుందేమో సార్. ఆ రిక్షావాణ్ణి సామాన్లతో ముందెళ్ళిపోమని చెబుదాం అన్నాడు. సరే అని పతంజలి అనటంతో గోపాలం దగ్గరకొచ్చిన కృష్ణారావు, లగేజీతో నువ్వు పద, మేము వీళ్లతో కలిసొస్తాం అన్నాడు. సరే అని రిక్షా ఎక్కిన గోపాలం గంధంవారి పాలెం వైపు నడుస్తున్న వాళ్ళని క్రాస్ చేసుకు వెళ్తుండగా కాకతీయంగా ఆ రిక్షా వెనుక సైన్ బోర్డు మీద రాసి ఉన్న ఆ వాక్యం మీద పడ్డాయి పతంజలి కళ్ళు. అది చదివిన అతడు ఏదో మహాశక్తి ఆజ్ఞాపించినట్టు హఠాత్తుగా ఆగిపోయాడు. అతనితో పాటు ఆగిపోయిన కృష్ణారావు కూడా చదివాడా వాక్యం. ఆ రిక్షావాడు తన రిక్షా సైన్ బోర్డు మీద రాసుకున్న ఆ వాక్యం, ఆనాటి వానచినుకులు. ప్రాణమున్న శిల్పంలా నిలబడిపోయిన పతంజలి శరీరమంతా స్వేదంతో నిండిపోతుంది. దగ్ధమవుతున్న దండకారణ్యంలో నుంచి వీచే సెగల్లా ముక్కులోంచి వస్తున్నాయి ఆవిర్లు. పెను తుఫానికి పరమేశ్వరుడి గుళ్ళో కంచుగంటల్లా కొట్టుకుంటున్నాయి. ఆ మండుటెండలో సైతం చల్లబడుతున్నాయి కాళ్ళు చేతులు. మెదడులో నరాలు మొత్తం మెలితిరుగుతూ ఉన్నాయి చిత్ర విచిత్రంగా. సొమ్మసిల్లి పడిపోతున్న అతన్ని దగ్గరలో ఉన్న ముంతమామిడి చెట్టు నీడలో పడుకోబెట్టారు. కాసేపు అయింది. సొమ్మసిల్లి పడిపోయిన అతను అతి నెమ్మదిగా పైకి లేచి తనలో తను మాత్రమే గొణుక్కుంటున్నాడు. ఆ భాషలో భావాలు భాస్వరంలా వెలుగుతున్నాయి. ఏ ప్రేయసి కరుణిస్తే హర్షించాయో ఆ వానచినుకులు, ఏ ప్రేయసి మరణిస్తే వర్షించాయో ఆ వానచినుకులు, ఏ ఊర్వశి నిర్దయతో నిందిస్తే నిర్మించబడ్డాయో ఆ వానచినుకులు. ప్రకృతి పరవశించినప్పుడా, విరహం వికటించినప్పుడా, గజ్జెలు కట్టిన లేగదూడ గలం గలించినప్పుడా? ఆనాటి వానచినుకులు ఎన్ని అర్థాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఆ వాక్యంలో ఎంతమంది బైరన్లు, కృష్ణశాస్త్రులు దాక్కుని ఉన్నారు ఆ వాక్యంలో. ఈ మారుమూలనున్న ఒక అజ్ఞాని గుండెల్లో నుంచి వెచ్చగా వెలుపలకొచ్చిందా వాక్యం. తనలో తనే స్వగతంగా అనుకుంటున్న మాటలు పతంజలికి అతి చేరువుగా కూర్చున్న కృష్ణారావుకి స్పష్టంగా వినిపించాయి. అవి అబద్ధం, అంతా అబద్ధం.
ఒక మనిషి భావకుడు కావాలంటే ఏమీ చదవక్కర్లేదు నాలాగా, ఏదీ వినక్కర్లేదు నాలాగా, మరేదీ పరిశీలించక్కర్లేదు నాలాగా. భావకుడు తయారు కాడు, జన్మిస్తాడు. మనిషిలో స్పందన, ప్రకృతిలో నుంచి ఘనీభవించిన ఆ స్పందన జ్ఞానం. అదే ఉంటే భావుకత అనాలి. మహానగరం మధ్యలోనే కాదు, మహారణ్యం మధ్య కూడా జన్మిస్తుందనే సత్యాన్ని ఇప్పుడే తెలుసుకున్నాను. నిత్యమైన సత్యమైన భావకుణ్ణి నేను కాదు, ఆ రిక్షా గోపాలం. ఎన్నో ఏళ్లుగా అంతులేని అహంకారంతో సత్యం అని నమ్మిన ఒక అసంబద్ధాన్ని ఈ క్షణంలో ఇక్కడ సమాధి చేస్తున్నాను.